లోని గాజువాకలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గాజువాక సివిల్ సప్లై ఏఎస్ఓ కృష్ణ 10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. రేషన్ డిపో కేటాయించేందుకు డీలర్ నుంచి కృష్ణ పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేశాడు. దీంతో రేషన్ డీలర్ ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించారు. ఇటీవల పెడగంట్యాడకు చెందిన బియ్యం వ్యాపారి నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. 2 ఫిర్యాదులు ఒకేసారి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వెంటనే దాడులు చేసి కృష్ణను పట్టుకున్నట్లు తెలిపారు. నవా కృష్ణ గారు స్టేట్ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఈయన వచ్చిన కాంచి అంతా అవినీతిమయం. ప్రతి దానికి డబ్బులు ఇవ్వాలి. ప్రతి దానికి ఒక డిపో కాడికి వచ్చి చెక్ చేస్తే డబ్బులు ఇవ్వాలి. ఒక వ్యాన్ పట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి. ఒక వ్యాన్ రిలీజ్ చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వందే ఏ పని చేయదు. ఈయనకి ఇదే పొద్దున్న లేచి నెలకు 5,000 లక్షల రూపాయలు 6 లక్షలు సుమారు లంచం వస్తే కానీ నిద్రపోరు. హైదరాబాద్లో బీరంగూడలో మంచి 3 కోట్ల రూపాయలు ఇల్లు కట్టాడు. దుబాయ్లో ఇల్లు కొన్నాడు. ఆస్తులు కొన్నాడు. భూములు అయి కొన్నాడు. భూములు అయి సంపాదించాడు. ఈయన వెనకాల సపోర్ట్ చేత వ్యాపారం చేయించాను. అందరి చేత జనాలు అందరి చేత వ్యాపారం చేయించున్నాడు. దానికి డబ్బు కావాలి. ఇది చేసి అవినీతిమైన నాకు వెనకాల అయ్యన్న పాత్ర గారు ఉన్నారు. మాకు ఏదైనా ఉంటే ఆయన చూసుకుంటారని చెప్తున్నాడు. అడిగారండి, ఇచ్చామండి. మళ్ళీ పట్టుకున్నారు బండి. మా కుర్రవాడిది మా దగ్గర పనిచేసి కుర్రవాడి బండి పట్టుకున్నారు. మళ్ళీ 5,000 రూపాయలు అడిగారు. 5,000 ఇవ్వడానికి చూస్తున్నాం మేము. 5,000 ఇవ్వడానికి మేము చూస్తుంటే 5,000 సరిపోదు, 10,000 కావాలంటున్నారు. నువ్వు పోయినసారి 5,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడేమో బండికి 10,000 కావాలనుకుంటున్నాం. అది ఈ పొద్దున్న లేని కానీ అంతా డబ్బు మయం అన్నమాట. పొద్దున్న లేని కానీ డబ్బు కావాలి. ప్రతిదానికి డబ్బు కావాలి. పెదగంట్యాడ ప్రాంతానికి చెందినటువంటి ఫిర్యాదుదారు మా వద్దకు నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఫిబ్రవరి నెలలో పీడిఎస్ రైస్ తీసుకెళ్తుండగా పట్టుబడడం జరిగింది. విశాఖపట్నం న్యూపోర్ట్ పోలీసు వారు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతని యొక్క ఒక బొలెరో తొట్టెలాంటి జీపు, అలాగే మరొక తొట్టెలాంటి ఒక ఆటో, ఈ రెండింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు మరో వెహికల్. ఎప్పుడైతే ఇవి సీజ్ అయిపోయో కేసు బుక్ చేసిన తర్వాత ఇతను చట్టపరంగా అన్నీ కోర్టుకి అటెండ్ అయ్యాడు. అన్నీ చూసుకుంటున్నాడు. తదుపరి ఈ వెహికల్స్ రిలీజ్ కోసమని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు వారు ఏమో కలెక్టర్ గారికి ఉత్తర్వులు ఇచ్చారు, వీళ్ళు వెహికల్స్ రిలీజ్ చేయమని ఇమీడియట్గా. సో వెంటనే జాయింట్ కలెక్టర్ గారు సర్కిల్ 3 ఏఎస్ఓ గారైన టి కృష్ణ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేశారు 10వ నెల. ఏంటి, ఆ వెహికల్స్ ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదుదారుకి ఇమీడియట్గా రిలీజ్ చేయండి అని. సో ఆ ఆర్డర్స్ ఇతని దగ్గర పెట్టుకొని రిలీజ్ చేయకుండా వెహికల్కి 5,000 రూపాయల చొప్పున లంచము డిమాండ్ చేయడం జరిగింది. సో గత నెల 18వ తారీఖు నుంచి తిరుగుతున్నాడు. అంతకుముందు నుంచి కూడా తిరుగుతున్నాడు. సో 18వ తారీఖు నుంచి కూడా తిరిగి సుమారు తర్వాత మరో 2-3 సార్లు ఇతని వద్దకు వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా లంచం ఇస్తేనే కానీ వాహనాలు రిలీజ్ ఆర్డరు ఇవ్వను అని కరాఖండిగా చెప్పాడు. అది చెప్పడంతో లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఈ ఫిర్యాదుదారుడు ఎవడైతే ఉన్నాడో కిరాణా కొట్టాయన, అతను మా వద్దకు వచ్చి నిన్న రిపోర్ట్ చేయడం జరిగింది. మేము వెరిఫై చేసుకున్నాం. ఇతని యొక్క యాంటిసిడెంట్స్ అన్నీ వెరిఫై చేసుకుని ఈరోజు 10,000 రూపాయల లంచం డబ్బులు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా మాటు వేసి వచ్చి పట్టుకోవడం జరిగింది. సో ఏఎస్ఓ గారు మీద ముందు కూడా అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. అవి కూడా మేము వెరిఫై చేస్తున్నాం. ఇంకా ఇతని కారణంగా ఎవరైనా సరే ఈ ఏరియాలో సర్కిల్ 3 ఏరియాలో ఎవరైనా ఉంటే మా వద్దకు వచ్చి నిరభ్యంతరంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు.
అదేవిధంగా ఈ లంచం డబ్బులతో పట్టుబడినటువంటి తవ్వా కృష్ణ గారిని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం, అలాగే అరెస్ట్ చేస్తాం, రిమాండ్కి కూడా పంపిస్తాము. అలాగే ప్రజలందరికీ తెలియజేయదనగా ఏ ప్రభుత్వాధికారి అయినా సరే లంచం అడగకూడదు. వాళ్ళు తీసుకుంటున్నటువంటి జీతానికి బద్దులే పనిచేయాల్సి ఉంటుంది. గత కష్టమైనటువంటి ఉద్యోగం ఏమి కాదు. ఉదయం 10కి వస్తారు, సాయంత్రం 5కి వెళ్ళిపోతారు, అంతే. 24 గంటలు కూడా ఉద్యోగం చేయరు. మరి దానికి ఆ జీతం ఇచ్చిన లక్షల జీతం, ఇప్పుడు అతను అడిగిన జీతం ఎంత అంటే 1,40,000 అన్నాడు జీతం. సో ఇప్పుడు ఆ 1,40,000 రూపాయల జీతం తీసుకుంటున్నటువంటి అధికారి ఇంకెంత బద్దుడే పనిచేయాలి? సో పైగా లంచాలు డిమాండ్ చేయడం, మామూలు కలెక్ట్ చేయడం, ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఏసీబీ సహించదు. ఎవరు కూడా, ఏ ప్రభుత్వాధికారి కూడా లంచం అడగకూడదు. ఒకవేళ అడిగేటట్టయితే తప్పనిసరిగా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది, 1064కి కాల్ చేయండి. రాష్ట్రంలో ఎక్కడైనా సరే తప్పకుండా ఏసీబీ వారు వచ్చి పట్టుకోవడం జరుగుతుంది.